రైతులకు రుణమాఫీ నిధులు విడుదల సందర్భంగా చేస్తున్న సంబరాల్లో భాగంగా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా బాన్స్వాడ గ్రామీణ మండలం దేశాయిపేట గ్రామంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ, ఇదో గొప్ప సంఘటన. రైతుల జీవితాల్లో ఇంతవరకు జరగని సంఘటన ఇప్పుడు జరుగుతోంది. దేశ చరిత్రలో ఒకేసారి 2 లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ ఎప్పుడూ కాలేదు. మనందరికి పిలండి, ప్రతి గ్రామంలో వెళ్ళండి, ఎవరైతే రుణాలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయో అందరినీ కూడా రైతు వేదిక దిక్కు పిలిపించి అందరికి కూడా ఎంత మందికి రుణమాఫీ వచ్చిందో అందరు కూడా పిలిపియండి అని చెప్పి అగ్రికల్చర్ వాళ్ళ మీటింగ్ పెట్టి కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ రోజు పాలాభిషేకం చేస్తూ ముఖ్యమంత్రికి ఈ రోజు అందరు కూడా ముఖ్యమంత్రికి మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలపాలని కృతజ్ఞత సభ పెట్టడం. మరి ఈ రోజు అంబేద్కర్ చౌరస్తాలో ఇంకా పెద్ద మొత్తం పెట్టేది ఉంది, కానీ ఎక్కడైతే రైతు వేదికల్లో అక్కడ అన్ని చోట్లలో సమావేశాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈరోజు భారతదేశంలోనే ఒకేసారి 2 లక్షల రుణం మాఫీ చేస్తున్నటువంటి ఒకే ఒక ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కొంత చేశారు. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా 1 లక్ష వరకు మాఫీ చేశారు. కానీ 4 విడతలు చేసినాం, ఒక విడత చేయలేదు. 4,000 కోట్లు 4,000 కోట్లు 4,000 కోట్లు అట్లా 16,170 కోట్లు చేసినాం 4 విడతలు. 2018 తర్వాత వచ్చినటువంటి రెండోసారి ప్రభుత్వంలో 20,000 కోట్లు ఉంటే 12,000 కోట్ల వరకే విడతల వారీగా మాఫీ చేసి ఇంకా 8,000 కోట్లు రైతుల ఖాతాలు జమ కాలే. కానీ 40 లక్షల మంది రైతులు 31,000 కోట్లు 2 లక్షల వరకు ఒకేసారి మాఫీ చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే మన ప్రభుత్వం. చివరగా ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 తేదీ లోపల మొత్తం మాఫీ అని చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి 1,51,000 నుంచి 2 లక్షల వరకు ఆగస్టు 15 తారీఖు వరకు మాఫీ అయిపోయింది. ఒకే విడతల అంటే ఒకే విడతల చేయడం అనేది సాధ్యం కాదు మామూలుగా అయితే. అదే నేను కూడా ఆ శాఖ పనిచేశాను కాబట్టి 5 సంవత్సరాల వ్యవసాయ శాఖ మంత్రి చేశాను. ఆ 4,000 కోట్లు జమ చేయడానికి కోసం 30 తిప్పలు పడ్డాం. ఒక్కొక్క విడత 4,000 కోట్లు జమ చేయడానికి. ఒకే విడత చేసినటువంటి సంఘటన ఇంతవరకు భారతదేశంలో లేదు. ఇది మొదటిసారి. అదే రాగానే ఇప్పుడు ఎమ్మెల్యే కాగానే నేను ఆయన చైర్మన్ కాగానే కాలే, బాధ్యత పెరిగినాయి. ఇంతవరకు కాసుల బాలరాజు గారు మామూలు మనిషిగా ఉండే ఒక మన కార్యకర్తగా ఇక రాష్ట్ర స్థాయి పదవి వచ్చింది. మండల స్థాయి పదవి కాదు, జిల్లా స్థాయి పదవి కాదు, స్టేట్ లెవెల్ పోస్ట్ ఇది, కార్పొరేషన్ చైర్మన్. వారికి నాకంటే చిన్నవాడు కాబట్టి నేను వారికి అండగా ఉండడం కానీ, నాకు వారి అండగా ఉండడం కానీ మనం చేసుకొని బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ రైతాంగం సమస్యలు లేకుండా, ప్రజల కష్టాలు లేకుండా, పేదవారికి అన్ని విధాలు అందుబాటు ఉండే విధంగా మేమిద్దరం కలిసి పనిచేస్తాం.